నార్మల్ డెలివరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న సాయి సింధు హాస్పిటల్లో అత్యంత తక్కువ ఖర్చుతోనే నార్మల్ అండ్ సిజేరియన్ డెలివరీలు, హై రిస్క్ ప్రెగ్నెన్సీలపై స్పెషల్ కేర్, సీనియర్ డాక్టర్ పర్యవేక్షణలో తల్లికి బిడ్డకి ఒకే చోట వైద్యం. సో ఈ రోజు కలెక్టరేట్ ప్రజావానికి రజక సంఘం నుంచి చాలా మంది మహిళలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఎందుకు వచ్చారు, వీళ్ళు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నంగునూరు ఎల్లయ్య. ఎల్లయ్య గారు, అసలు ఎందుకు వచ్చారు ఈ రోజు మీరు అందరు ఇక్కడికి? మా రజకులకు ఈ కరీంనగర్ జిల్లాలో ఎక్కడెక్కడి నుంచో బతుకుదానికి వచ్చినాం. 30-40 సంవత్సరాల సంది ఇక్కడ స్థిరపడి ఉంటున్నాం. కానీ వారికి ఉందామని ఇళ్ళల్లో కిరాయి పోతామంటే సరిగ్గా కిరాయికి ఇస్తలేరు. మీరు సాకలి వాళ్ళు అక్కడ ఇక్కడ బట్టలు విండేస్తారు, మా ఇల్లు మైన పడిపోతుంది, మేము ఇయ్యము అని కొంతమంది ఇస్తున్నారు. ఇచ్చిన వాళ్ళు రెంట్ ఎక్కువ పెడుతున్నారు. రెంట్ పెట్టలేక మేము కూలీ నాలి చేసుకుంటూ బట్టలు విడుతూ ఉంటే కూడా మాకు సాలని జీవితాలతోటి మేము ఈ కిరాయిలు ఉండలేకపోతున్నాము. ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు మా రజకులకు ఎస్సీ సాధన సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. మా రజకులకు శాంతినగర్ చింతకుంట ఏరియాలోని గాంధీనగర్ ప్రాంతంలో అపార్ట్మెంట్లు ఉన్నాయి, డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి. మా రజకులకు ఆ అపార్ట్మెంట్లో బిల్లు ఎవరి వాళ్లకు డబల్ బెడ్రూమ్ కింద కేటాయించాలని కోరుకుంటూ ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తానికి మేము తరలి వచ్చాము. చెప్పండి అమ్మా, ఏం కోరుకుంటున్నారు? మేము ఇక్కడ అందరం ఇట్లా పనులు చేసుకుంటున్నాం. ఇక రెంట్ బట్టలు ఉతకడం అవన్నీ చేసుకుంటున్నాం. ఇక మేము రెంట్ కట్టడు, ఇటు పిల్లల చదువు ఇవన్నీ చేసుకునేసరికి మాతోటి అయితలేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరం. అందుకే మాకంటూ ఇక్కడ ఒక ఇల్లు ఉండాలన్నట్టు వచ్చినాం. ఇక్కడ కలెక్టర్ గారిని కలిసి ఇవన్నీ పేపర్ ఇద్దామని వాళ్ళు. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. మీ పేరమ్మా? లక్ష్మి, ఇడుగునూరు లక్ష్మి. మేము ఇక్కడ ఉండబట్టి 30 ఏళ్ళు అవుతుంది, 35 పైన. అప్పటి నుంచి ఇల్లు రెంట్ కట్టి అలసిపోతున్నాం మేడం. మాకు సొంత ఒక ఇల్లు అనేది కావాలి. ఇల్లు లేకుంటే ఏంది మేడం, ఒక్క రూమ్కి 5,000 రూపాయలు ఎట్లా కడతాం మేడం? బాగా రోజుల నుంచి అవస్థ పడుతున్నాం. మాకు ఈ సార్ వచ్చిన కాడి నుంచి వెళ్ళి అది కేసీఆర్ సార్ ఇస్తా అన్నాడు, అది అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, ఇది పోతుందా? మాకు కానీ ఇల్లు తప్పకుండా కావాలి మేడం. ఎందుకంటారా, ఈసారి గిట్ట మాకు ఇవ్వకపోతే మాత్రం మేము భారీ ఎత్తున మేము ఏం చేసడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రాణాలు పోవడానికి తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కావాలి. అలసిపోతున్నారు మా శాఖలో ఆడవాళ్ళ చేతులు కాళ్ళు చూస్తుంటే మంచినీళ్ళు కూడా ఇచ్చి తట్టుకోలేరు, అంత పుచ్చిపోతున్నాయి సరుపుల సబ్బులకు. ఉతికి ఒక ఇల్లు అనేది ఉంటే 10,000 రూపాయలు సంపాదించుకొని ఇంటే అంత కొంప అనేది ఉంటే అందులో పోయి ఉంటాం కదా మేడం, రెంట్లకే పోతుంది. ఇప్పుడు మాత్రం తప్పకుండా ఇవ్వాలి మాకు. సో చూస్తున్నారు కదా, రజక సంఘం నుంచి ఇంతమంది మహిళలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. చేసి మాకు ఏదైనా ఇంటికి వెళ్తే మంచినీళ్ళు కూడా ఇవ్వడం లేదు మేడం. ఎందుకంటే సర్ఫ్ తో బట్టలు ఉతికి చేతులన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ పొక్కులాగా వచ్చుంటాయి వీళ్ళందరికీ కూడా, ఎప్పుడు వాటర్ లో ఉండి. సో అసలు ఇవ్వడం లేదు, మాకు రెంట్ కట్టే స్తోమత కూడా లేదు. సో ఖచ్చితంగా మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలంటూ కూడా వీళ్ళందరూ ఈ రోజు కలెక్టరేట్ కి రావడం జరిగింది. సో కలెక్టర్ కి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది.